అందరికీ నమస్కారం. ఈ కథ విన్న తర్వాత మీరు నన్ను తిట్టుకుంటారో లేక నవ్వుకుంటారో నాకైతే తెలియదు. ఆ రోజు బయట విపరీతమైన గాలివాన. కరెంటు పోయి ఊరంతా చీకటిగా ఉంది. నేను మా పొలం దగ్గర ఉన్న చిన్న పూరి గుడిసెలో చిక్కుకుపోయాను. వర్షం తగ్గుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను కాని అదింకా పెరుగుతూనే ఉంది. సరిగ్గా అప్పుడే తలుపు దగ్గర ఎవరో ఉన్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. నా గుండె వేగం పెరిగింది. మెల్లగా తలుపు తెరుచుకుంది. లోపలికి ఒక ఆకారం వచ్చింది. చీకటిలో వాడెవరో నాకు అర్థం కాలేదు. కాని వాడు నేరుగా నా దగ్గరకే వస్తున్నాడు. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? అని అరిచాను. వాడు ఏమీ మాట్లాడలేదు. కాని తన శ్వాస నా ముఖానికి తగుల్తోంది. వాడు చాలా బలంగా ఉన్నాడు. ఒక్కసారిగా వాడు నా మీద పడ్డాడు. నేను కింద పడిపోయాను. వాడు నన్ను గట్టిగా పట్టుకుని వదలడం లేదు. వాడి ఒళ్లంతా తడిసిపోయి ఉంది. ఆ చల్లటి స్పర్శ తగలగాని నా ఒళ్ళు వణికిపోయింది. నేను తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. చేతులతో తనని తోసేయాలని చూశాను. కాని వాడు తన బరువునంతా నా మీద వేసి నన్ను అదిమి పట్టుకున్నాడు. వాడు నా మెడ దగ్గర తన ముఖం పెట్టి వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. నాకు భయం వేసి ఏడ్చేశాను. ప్లీజ్ నన్ను వదిలై, నీకేం కావాలో తీసుకో అని బ్రతిమాలాను. కాని వాడు నా డ్రెస్ని తన పళ్లతో లాగడం మొదలుపెట్టాడు. నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. సరిగ్గా అప్పుడే మా నాన్న టార్చ్ లైట్ వేసుకుంటూ లోపలికి వచ్చాడు. ఆ లైట్ వెలుతురులో వాడెవరో చూసి నేను షాకయ్యాను. వాడు మరెవరో కాదు, మా పొలం దగ్గర ఉండే బుజ్జిగాడు, మా పెంపుడు దూడ. వాడు వానకి తడిసిపోయి భయపడి లోపలికి వచ్చి ఆకలితోనో లేక ప్రేమతోనో నా మీద పడి నా చున్నీని నోటితో లాగుతున్నాడు. నేను వాడిని మనిషి అనుకొని పడ్డ టెన్షన్ చూసి మా నాన్న నవ్వుతూ, వీడు మన బుజ్జిగాడేనమ్మా అని వాడిని పక్కకి తీసుకెళ్లాడు.